రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసిన ఏర్పాట్లు మీకు చూపిస్తా రండి. మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి 7 వాహనాలు చూపించాలని మేము ఈవినింగే తిరుమలకి స్టార్ట్ అయ్యాం. ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. మాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది ఆ చెక్ పోస్ట్ క్రాస్ చేయడానికి. తిరుమలలో చలికి నా ఫ్రెండ్ని చూడండి, దేవుడు బిడ్డలా తయారయ్యింది. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నా. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కోసం మెయిన్ వేస్ అయితే చాలా వరకు క్లోజ్ చేశారు. సో పార్కింగ్ చేయాలంటే చాలా కష్టం. 85 ఫుడ్ కౌంటర్స్, 14 రకాల ప్రసాదాలు అయితే భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇస్తారు. సో ఫుడ్ కోసం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వీళ్ళని చూడండి, ప్రసాదం అనగానే ఎలా పరిగెడుతున్నారు. ప్రాబ్లమ్స్ రాకుండా అందరినీ క్యూ మెయింటైన్ చేసేలా ఉండడానికి చాలా మంది సెక్యూరిటీ అయితే ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి కోసం నైట్ నుండి గ్యాలరీస్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ చూడండి, కుక్కను చూసి చిరుతపులు అనుకుని ఎలా దాక్కుంటున్నారు. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే రథసప్తమి ఇది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క వాహనం మీకు చూపించాలి అనేదే నా ప్రయత్నం. మోర్ అప్డేట్స్ కోసం నా పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. దిస్ ఈస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.